హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మీతో పాటు ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో వీడియో ఏంటంటే బట్టలకి గంజి ఎలా పర్ఫెక్ట్గా పెట్టాలి, అలాగే మనకి బయట గంజి పొడి కానీ లిక్విడ్ కానీ అవి దొరుకుతాయి కదా, వాటితో ఏమీ పని లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా మనం ఇంట్లోనే గంజిని బట్టలకి ఎలా పెట్టుకోవాలి చక్కగా అనేది అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో ఇది కూడా ఏంటంటే మన అమ్మమ్మలు నానమ్మలు అప్పటి ఇట్లా గంజి పెట్టేవాళ్ళు అనమాట బట్టలకి. సో ఆ మెథడే ఈరోజు మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇలా వీడియోకి లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అదేంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి మనం అన్నం ఉంచుతాం కదండి, గంజి అన్నం ఉంచినప్పుడు గంజి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో అన్నం అయితే రోజు వండుకుంటారు కదా, అలా వండుకున్నప్పుడు ఇలా గంజి అయితే పారేస్తుంటారు. అట్లా పడేయకుండా ఇలా గంజి ఉంచి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకోండి. సో ఈ గంజిలో ఉంచి నేనైతే పక్కన పెట్టేసాను. కొంచెం వేడిగానే ఉందన్నమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే బట్టలకు పెట్టేయండి, బాగా పట్టిద్ది. ఇంక ఇక్కడైతే నేను వడగట్టేస్తున్నాను అనమాట. కొన్నిసార్లు అన్నం మెతుకులో పడుతుంటాయి కదా గంజిలో వచ్చినప్పుడు, సో వాటిని అయితే నేను ఇప్పుడు వడగట్టేస్తున్నాను. సో మా నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు కూడా మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళ బట్టలకి ఇలాగే గంజి పెట్టేవాళ్ళు అనమాట. గంజి పౌడర్ కొనడం కానీ, అప్పట్లో అంటే లిక్విడ్ అయితే ఎట్లాగో లేదు, గంజి పొడి అయితే కొనేవాళ్ళు కాదు, ఇంట్లో ఇలాగే గంజి పెట్టేవాళ్ళు అనమాట. సో అదే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇంకొచ్చి నేను ఇప్పుడున్న గంజికి అయితే 2 బట్టలు అయితే సరిపోతాయి అనమాట. 2 షర్ట్లకి అయితే పెడుతున్నాను. సో ఆల్రెడీ ఉతికిన షర్ట్లు అనుకోండి, అంటే పొడిగా ఉన్న బట్టలు అయితే ఒకసారి తడిపేసేయండి. బట్టల్ని ఫస్ట్ తడిపేసేసి నీళ్ళు అనేవి లేకుండా మొత్తం బాగా పిండేసేసి ఆ తర్వాత గంజిలో అయితే ముంచండి. నేనైతే ఆల్రెడీ ఈరోజు ఉతికిన బట్టలేనమాట, అందుకని వాటిని అయితే నేను సపరేట్గా తడపలేదు, ఆల్రెడీ తడిచి ఉన్నాయే కదా, ఇంకా బాగా డ్రైగా ఉన్నాయి అనమాట. నేను అందుకని గట్టిగా పిండేసిన వాటిని ఇలా గంజిలో అయితే బాగా ఒక 3-4 సార్లు అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా బట్టలను అయితే జాడించినట్లు మనం బట్టలు జాడించినప్పుడు ఎట్లా జాడిస్తామో అట్లాగే వీటిని ఆ గంజిలో అనేది ఆ గంజి అనేది షర్ట్లకు బాగా పట్టేంత వరకు బాగా మనం జాడించినట్టు చేసుకొని ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అయితే అట్లాగే గంజిలో పెట్టేసేయండి. ఆ బకెట్లోనే 5 మినిట్స్ పెట్టేసి అట్లే వదిలేసేయండి. కొంచెం ఏదైనా ఉన్నా బాగా పట్టిద్ది అనమాట బట్టలకి. ఇప్పుడైతే నేను ఇంకా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే బట్టలను పిండుతున్నాను. ఆ గంజి బట్టలు ఏంటంటే మరీ ఎక్కువ పిండేయకండి, గంజి మొత్తం పోతుంది అనమాట. అందుకని కొంచెం పిండండి, మరీ నీళ్ళు కారుతున్నట్టు కాకుండా కొంచెం పిండేసేసి వాటినైతే చక్కగా ఎండలో ఆరేసామంటే చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం లిక్విడ్ తెచ్చి గంజి పెడితే ఎట్లా ఉంటుందో, లేకపోతే ఇప్పుడు గంజి పౌడర్ కూడా కాచేసి పెడుతుంటారు కదా, సో అవి పెడితే ఎట్లా ఉంటాయి అట్లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఆ గంజి పెట్టినప్పుడు దాంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం కలపకండి. మీకు ఎంతవరకు గంజి ఉందో దాన్ని బట్టి ఒక షర్టు, రోజు అన్నం వండుతాం కాబట్టి రోజు ఒక షర్టు 2 షర్టులు కట్ట పెట్టుకున్నా మనకి ఎక్కువ పని కూడా లేకుండా ఉంటుంది, బట్టలకు కూడా గంజి పెట్టినట్టు కూడా ఉంటుంది కదా. సో అలా రోజు 1-2 షర్ట్లకు అట్లా పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. నీళ్ళుగా పలచగా గంజి ఉందనుకోండి బట్టలకు పట్టదు. సో గంజి అనేది కొంచెం చిక్కగా ఉంటేనే సరిపోతుంది అనమాట. మనకి డబ్బులు ఖర్చు చేసే పని ఉండదు, అలాగే ఒకే రోజు మరిన్ని బట్టలకు పెట్టేంత పని కూడా లేకుండా ఉండిద్ది అనమాట. ఇంక ఇట్లా రోజుకి ఒక్కొక్క షర్ట్కి 2 షర్ట్లుగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి ఎండలో అయితే ఆరేసేసానండి. ఇంకా ఈవినింగ్ అయితే ఆరేసిన తర్వాత బట్టలు అయితే తీసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. గంజి అనేది బాగా పట్టింది బట్టలకి. సో నేనైతే ఇట్లాగే చేస్తున్నాను అనమాట ఈ మధ్య. ఇంకా గంజి కాయడం అదంతా పెద్ద పని అండి అసలు. ఇంకా బట్టలు తీసుకొచ్చేటప్పుడు ఇంక గంజి బట్టలు కూడా తెచ్చాను. వాటిని చూస్తుంటే అర్థమవుతుంది కదా, మామూలుగా ఉతికిన బట్టలు అయితే కువ్వలాగా పడిపోయి అవి కొంచెం స్టిఫ్గా ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఐరన్ చేయించుకున్నామంటే చక్కగా అయిపోతాయి. సో మీరు అయితే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. బట్టలు అయితే మనం మామూలుగా గంజి పౌడర్తో పెడితే ఎట్లాగుంటాయో అలాగే ఉంటాయి అన్నమాట, లిక్విడ్తో పెట్టిన. అంతకుముందు అయితే ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు అయితే ఇంకా ఇట్లాగే చేసేవాళ్ళు. మా నాన్న బట్టలకి గంజి కాయడం అదంతా పని లేకుండా ఇట్లా అంటే ఒకే రోజు ఒక 4-5 బట్టలకు పెట్టాలనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పక్కిళ్ళు అందరికీ చెప్పేవాళ్ళు,
పక్కిళ్ళ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఉంచింది కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. అంతా కలిపేసి ఇలా బట్టలకైతే గంజి పెట్టేసేవాళ్ళు ఒకేసారి అమ్మ వాళ్ళు. సో ఈ టిప్ అనేది ఇప్పుడు అందరం మనం ఎట్లాగో గంజి పౌడర్లు లిక్విడ్లు అవి కొనుక్కుంటున్నాం కదా, అలా కొనుక్కునే పని ఉండదు. అలాగే మనకి ఎక్కువ శ్రమ కూడా లేకుండా ఇలా ఈజీగా అయిపోయింది అనమాట. రోజు 1-2 షర్ట్లకు అట్లా పెట్టుకుంటే సరిపోయిద్దని. సో అది మీకు కూడా ఉపయోగపడిద్ది అని చెప్పి అయితే నేను వీడియో అయితే షేర్ చేశాను. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉండిద్ది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ఎవరైనా అంటే మీ అమ్మ వాళ్ళు కానీ అట్లా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అలాగే ప్రెజెంట్ ఇట్లాంటి మెథడ్ కూడా ఎవరైనా యూస్ చేస్తున్నా కూడా కామెంట్ చేయండి అనమాట. ఇంకా వీడియో ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. మంచి వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అనమాట. ముందు మంచి వీడియోస్ అన్నీ షేర్ చేయబోతున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్లో పెద్ద వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేనైతే ఇట్లా కొన్ని బట్టలకైతే పెట్టున్నాను అనమాట. సో అవైతే చూపిస్తున్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా, రోజు ఒక షర్టు అలా పెడతాను. ఇంకా తర్వాత అయితే ఐరన్ చేయించుకుంటే బాగా స్టిఫ్గా ఉంటాయి అనమాట. మరీ ఎక్కువ నీలుక్కున్నట్టు లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట. ఇట్లా ఇంట్లో తయారు చేసే గంజితో పెట్టేసుకుంటే. సో మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చింది ఏంటని అయితే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.